నమస్కారం కేనై న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్రలు కండ్ల పండుగగా సాగాయి. భక్తులు ఉత్సాహంగా కోలాటాలు, నృత్యాలు, డీజే పాటలతో గణనాథునికి వీడ్కోలు పలికారు. నవరాత్రులు పూజలు అందుకున్న పార్వతీ తనయుడు అశేష భక్త జనం మధ్య గంగమ్మ చెంతకు చేరాడు. హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిమజ్జనోత్సవ శోభయాత్ర జరుగుతోంది. 2 రోజుల పాటు కళ్ళ పండుగగా సాగే శోభయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు సాగే శోభయాత్రను వీక్షించడానికి సమీప గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 400 పైగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించగా విగ్రహాల నిమజ్జనోత్సవం సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. తొలి పూజలు అందుకునే గణపతి 9 రోజుల పాటు భక్తుల చేత పూజలు అందుకొని కుడుములు, ఇతర నైవేద్యాలను ఆరగించి సోమవారం సాయంత్రం నుండి గంగమ్మ చెంతకు బయలుదేరారు. ఈసారి గణపతి నవరాత్రులు అత్యంత సందడిగా సాగాయి. DJ Bhadri Patukondapuram. DJ Bhadri DJ गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गणपतये नमः. गजानना गजानना पार्वती नंदन गजानना. गजानना गजानना गौरी नंदन गजानना. गजानना गजानना शिवनंदन श्री गजानना.
पार्वती नंदन गजानना गौरी नंदन गजानना शिवनंदन श्री गजानना मोरया रे बप्पा मोरया रे 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 సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్లు అమరవీరులకు జోహార్లు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల వ్యతిరేకిస్తూ కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి ఆ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి గద్దె నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ గద్దెపై రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి పతనానికి కారణమని చెప్పారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు ముందున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశానుసారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ములాఖతై రాష్ట్రాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కలిపే విధంగా చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పార్టీ పట్టణాధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఈ రోజు సీఎం అయి వాళ్ళ తెలంగాణకు ద్రోహం చేయడానికే ఆయన సీఎం అనే విధంగా మాకు తోస్తున్నది. ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలా. రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఇంతకుముందు ఆంధ్రాలు కలిపింది ఎవరో, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఏం అర్హతనో ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే రాజీవ్ గాంధీ వాళ్ళ తాతనే ఈ తెలంగాణను ఆంధ్రలో కలిపిండు అనేది నువ్వు గ్రహించుకోవాలి. మరి ఏ విధంగా అతన్ని విగ్రహం పెట్టడానికి అర్హుడో మరి తెలుసుకోవాలి. మేము 14 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? 14 సంవత్సరాల ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఆవిర్భవించింది. 600 పై చీలుగా మా ఇప్పుడు ఉద్యమకారులు చనిపోయినరు. వాళ్ళ శవాల మీదనే ఈ రోజున తెలంగాణ వచ్చింది. కానీ సోనియా గాంధీ ఇచ్చింది అని చెప్పి ఇలా ఆంధ్ర ముసుగులో ఈ రోజున నువ్వు తెలంగాణ సీఎంగా వచ్చి నువ్వు ఈ తెలంగాణను నాశనం చేయడానికి నువ్వు పన్నంగా పట్టినట్టు కనబడుతుంది. నువ్వు ఇప్పుడు ఒక్కటే కేసీఆర్ మీద కేసీఆర్ని అంగదొక్కడానికి నువ్వు ప్రయత్నంగా బాగా చేస్తున్నావు. నీకు ఎలాంటి హక్కు లేదు. నువ్వు మొట్టమొదటిసారిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 తారీఖున అని చెప్పి అధికారంలో వచ్చినావు. అది ఫస్ట్ నువ్వు ఈ 2 లక్షల రుణమాఫీ చేసి నువ్వు మాట్లాడాలి. కానీ డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ విగ్రహాన్ని నేను లోపల పెడతాను సచివాలయంలో అని అంటున్నావు. కానీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రాజీవ్ గాంధీ విగ్రహం తీసి మా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం ఖాయం. ఎందుకంటే కామారెడ్డిలో కూడా ఇప్పుడు ఇదే విగ్రహం ఈ తల్లి తెలంగాణ విగ్రహం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని చెప్పేసి అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తెలిసారు. దాన్ని మేము
తరిమి కొట్టి మేము ఇక్కడ ప్రతిష్ఠించినాం కాబట్టి ఈ కామరెడ్డి నుంచి యుద్ధము స్టార్ట్ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. మొదలు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసి నువ్వు మాట్లాడు. తెలంగాణను సర్వనాశనం చేయడానికి, ఆంధ్రలో చేతులు పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్లో కలపడానికి పన్నాగం పట్టుకున్నావు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయి ఈ రోజున నువ్వు లోపల కుట్రలు పంచుకున్నావు అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు మేల్కుంటారు. నేను తరిమి కొట్టే రోజులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. మా గంపవర్ధన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కామారెడ్డి నుంచే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి గడ్డ, తెలంగాణ అడ్డ, ఉద్యమాల గడ్డ అనేది మర్చిపోకు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ విగ్రహాన్ని మేము తీసి అదే అక్కడిని మేము తల్లి తెలంగాణ విగ్రహం ప్రతిష్ఠిస్తామని చెప్పేసి ఈ సభ వాడవాడలా కొలువుదీరిన గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ధూప దీప నైవేద్యాలతో విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఘన వీడ్కోలు పలికారు. ఆయా చోట్ల ఉత్సాహంగా సాగిన శోభయాత్రల్లో డప్పు చప్పలకు అనుగుణంగా యువకులు నృత్యాలు చేశారు. నవరాత్రులు పూజలు అందుకున్న గౌరీసుతుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. భక్తుల ఆటపాటలు, వివిధ వేషధాలతో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో కోలాహలంగా నిర్వహించారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆనందోత్సాహాల మధ్య అందంగా అలంకరించిన వాహనాల్లో గణపతులను నిర్వాహకులు నిమజ్జనానికి తరలించారు. కొన్ని చోట్ల సోమవారమే నిమజ్జనం చేయగా మంగళవారం సైతం నిమజ్జన వేడుకలు కొనసాగాయి. అధికార యంత్రాంగం భారీ క్రేన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడ్వాయి మండలంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు జాతీయ జెండాను ఆవిష్కరించి వందన చేశారు. తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, ఐసీడీఎస్ కార్యాలయంలో సిడిపిఓతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
జై తెలంగాణ. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వినాయక నిమజ్జన శోభయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. శోభయాత్ర ఆలస్యం అవుతోందని పోలీసులు బ్యాండ్ మేళాలు పక్కకు తప్పిస్తూ విగ్రహాలను ముందుకు పోనిచ్చారు. దీంతో పోలీసులు నిర్వాహకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో పోలీసులు యువజన సంఘాల నాయకులను చెదరగొట్టారు. అయితే విద్యుత్ సరఫరా నిలిపివేసి లాఠీచార్జీ చేశారంటూ నిర్వాహకులు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జన శోభయాత్రలో పోలీసులు మండప నిర్వాహకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పాన్ చౌరస్తా వద్ద పోలీసులు వినాయక నిమజ్జన నిర్వాహకులపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో పాన్ చౌరస్తా వద్ద పోలీసులకు నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి తొందరగా వెళ్లాలని పోలీసులు చెప్పడంతో నిర్వాహకులు వినకపోవడంతో లాఠీ చార్జ్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చౌరస్తా వద్దకి పోలీసులు భారీగా మోహరించడంతో మండప నిర్వాహకులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు క్షమాపణ చెప్పాలని వినాయక నిర్వాహకులు డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల పాటు ఆందోళన నెలకొంది. ఘటనా స్థలానికి కామారెడ్డి DSP నాగేశ్వరరావు, టౌన్ సి చంద్రశేఖర్ రెడ్డి చేరుకొని వినాయక నిర్వాహకులతో మాట్లాడడంతో గొడవ సద్దుమణింది.
మేమేమనలేము మా డోలు తీసుకోవారు ఎందుకు తీసుకోవారు అడిగినందుకు మాట్లాడిరు లేదు సార్ మా డోలు తీసుకొని మేము వెళ్ళిపోతాం మా ముంగడ కనపడుతుంది అది పోతే మేము పోతాము సార్ అని చెప్పినాం మా డోలు తీసుకోండి మా ముంగడ కనపడి పోతే మేము పోతామని చెప్పినాం అది ఎందుకు కొంటారో అర్థం అవుతలేదు సార్ మొత్తం మా వాళ్ళు తెలియాలి కదా ఎందుకు మాకు కూడా తెలియాలి కదా ఎందుకంటే మాకు కూడా తెలియాలి కదా మేము ఏమనలేము మా డోర్ చూడండి మా ముందర గణపతి పోతే మా గణపతి పోతుంది మా డోర్ అన్నది వాళ్ళు ఇవ్వలేరు ముంగడ ఎప్పుడు కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ స్కూల్కు చెందిన బస్సులో ప్రమాదవశాత్తు బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు వ్యాపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలు వేస్తూ భయంతో బస్సుల నుంచి బయటకు పరుగులు పెట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్కు చెందిన బస్సు రోజులాగానే విద్యార్థులను ఎక్కించుకొని బయలుదేరింది. బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఒక్కసారిగా బస్సులో పొగలు వ్యాపించాయి. అంతలోనే మంటలు చెలరేగాయి. విద్యార్థులు భయంతో అరుపులు కేకలు వేశారు. బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపివేశాడు. విద్యార్థులు భయంతో కిందికి పరుగులు పెట్టారు. బస్సులో ఉన్న బ్యాటరీ ప్రమాదవశాత్తు పేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే బస్సు డ్రైవర్ వెంటనే బస్సు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరి ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.